హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కట్ టు కట్ విత్ సిడ్. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అసలు ఈ ఛానల్లో ఏం కంటెంట్ నేను పెడతాను అండ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ ఛానల్ అనే డీటెయిల్స్ మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తాను. సో గైస్, డైరెక్ట్గా పాయింట్కి వస్తే ఈ ఛానల్ మెయిన్ థీమ్ ఏంటంటే లైక్ రివ్యూయింగ్ ద మూవీస్. సో వై రివ్యూయింగ్ ద మూవీస్, వాట్ ఈస్ ద నీడ్ అనేసి అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ నౌ. సో యాక్చువల్గా నేను ఒక 10 మూవీస్కి యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో ఆ 10 మూవీస్లో ఒక 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి, అండ్ రెస్ట్ ఆఫ్ ద 8 మూవీస్ షెడ్కి ఎక్కేసాయి. సో డ్యూ టు నెంబర్ ఆఫ్ రీజన్స్ యాజ్ యూ గైస్ నో. అండ్ ఈ 2 మూవీస్ ఏవైతే రిలీజ్కి వెళ్ళాయో, సో ఆ కంప్లీట్ మూవీస్లో నేను వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లైక్ నేను చెప్తాను లైక్ వాట్ హ్యాపెన్స్ దేర్. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే లైక్ ఐ నో సినిమా, ఐ నో వాట్ ఈస్ సినిమా అండ్ ఎన్ని డిపార్ట్మెంట్స్ దానికి వర్క్ చేస్తాయి అండ్ ఎంతమంది ఆ సినిమా కోసం కష్టపడతారు అనే కష్టం అనేది నాకు తెలుసు అని చెప్పడానికి ఈ డీటెయిల్ చెప్పాను అనమాట. లైక్ 10 మూవీస్లో వర్క్ చేశాను అండ్ 2 మూవీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసి అవి థియేట్రికల్ రిలీజ్ కూడా అయ్యాయి అని. సో ఇక్కడ నేను చెప్పాలి అనుకున్న పాయింట్ ఏంటంటే ఒక సింగిల్ షాట్ ఒక మూవీలో షూట్ చేయడానికి లైక్ ఒక 100 మెంబర్స్ వర్క్ చేస్తారు ఎట్ ఏ టైం. అండ్ ఆల్సో లైక్ ఒక పర్టికులర్ సీన్ తీయాలనేసి అంటే లైక్ ఎన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తాయి, ఎంతమంది కొలాబరేట్ అయ్యి దానికోసం కష్టపడతారు అనేది లైక్ చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఎందుకంటే ప్రాక్టికల్గా అక్కడ ఒక మనిషి ఉండి దాన్ని చూసి అండ్ ఆ మనిషి కూడా వాళ్ళతో వర్క్ చేస్తే కానీ ఆ కష్టం అనేది తెలియదు. సో అలా అంత కష్టపడి లైక్ అన్ని షార్ట్స్ కొలాబరేట్ చేసి అన్ని సీన్స్ కొలాబరేట్ చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేసిన తర్వాత లైక్ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత లైక్ మనం సింపుల్గా ఒక మూవీ చూసేసి లైక్ ఏవో 4-5 ఒక నెగిటివ్ ఉన్నాయని చెప్పి ఆర్ ఫ్లాస్ ఉన్నాయని చెప్పి అరే సినిమా అంత బాగాలేదు, వరస్ట్ సినిమా, కాస్టింగ్ బాగాలేదు, లేకపోతే ఇంకా సినిమాలో కొన్ని షార్ట్స్ బాగాలేదు, కొన్ని సీన్స్ బాగాలేదు, సో వేస్ట్ ఆఫ్ అవర్ మనీ అనేసి అంత సింపుల్గా చెప్పేయడం అనేది లైక్ నాకు నచ్చలేదు అనమాట. చాలా రివ్యూస్ చూశాను లాస్ట్ 2 years నుంచి అండ్ ఆ రివ్యూస్ చూసి లైక్ ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ బికాజ్ లైక్ నేను వెళ్ళి చూసినప్పుడు ఆ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇంటికి వచ్చి రివ్యూ ఏదైతే చూస్తామో ఆ రివ్యూ చూసేటప్పటికి కంప్లీట్గా నెగిటివ్ ఉంటుంది. సో వన్స్ అపాన్ ఏ టైం నేను కూడా ఫేస్బుక్లో రివ్యూస్ రాసేవాడిని, అంటే ఒక 10 years బ్యాక్ ఫేస్బుక్లో రివ్యూస్ రాసేవాడిని అనమాట. అప్పుడు యూట్యూబ్ అంత ఫేమస్ కాదు అండ్ చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేకుండే. సో డైరెక్ట్గా నేను రివ్యూ ఒక క్రిటిక్ రైటర్ లాగా చాలా డీటెయిల్గా రాసేవాడిని. అప్పుడు లైక్ ఆల్మోస్ట్ లైక్ 90% ఆఫ్ ద మూవీని నేను అప్రిషియేట్ చేయడమే కానీ లైక్ ఎప్పుడు ఆ మూవీలో డిగ్ చేసి మరీ నెగిటివ్ పాయింట్స్ తీసి ఈ పాయింట్ లేదు, ఆ పాయింట్ లేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, అది మిస్ అయింది, ఇది మిస్ అయింది. లైక్ వెన్ ఆడియన్స్ ఆర్ కనెక్టింగ్ టు ద మెయిన్ పాయింట్, లైక్ ఈ చిన్న చిన్న పాయింట్స్ ఏవైనా తప్పులు ఉన్నా సరే దట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్, లైక్ ఇట్ కెన్ గో అవే. సో మన ఛానల్లో ఏంటంటే లైక్ ఒక ఆడియన్ ఒక మూవీ చూసినప్పుడు ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఆ మూవీ ఎలా ఉందో చెప్పాలి, అంతేగాని లైక్ ఒక రివ్యూవర్లో ఒక క్రిటిక్ లాగా వెళ్ళి మొత్తం పాయింట్ టు పాయింట్ డీటెయిల్ తీసి లైక్ ఇది ఇక్కడ బాగాలేదు, ఇది ఇక్కడ బాగుంది, ఇది ఇక్కడ బాగాలేదు, ఇది ఇక్కడ బాగుంది అనేసి అంటే లైక్ పీపుల్ విల్ అట్రాక్ట్ టు బాగాలేదు అనే పాయింట్స్ని అట్రాక్ట్ అవుతారు కానీ బాగుంది అనే దాన్ని తక్కువ పట్టించుకుంటారు. సో నేనేమంటానంటే ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్ సినిమా చూసిన తర్వాత లైక్ ఎలా ఉంది, లైక్ ఓవరాల్ బాగుందా లేదా, దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ ఫైన్. అంతకు మించి లైక్ డిగ్ చేసి మూవీని తీస్తే లైక్ మనం ఎంతైతే 150 రూపీస్ or 250 రూపీస్ ఇచ్చి సినిమా చూస్తున్నామో అండ్ దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో ఇన్ ద సేమ్ వే లైక్ ఒక మూవీని ఒక 100 crores పెట్టి 50 crores or 500 crores or 200 crores వాట్ ఎవర్ దట్ అమౌంట్ పెట్టి వాళ్ళు తీసినప్పుడు వాళ్ళకు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆ మేకర్స్, మూవీ మేకర్స్ అని కానీ లైక్ కాస్టింగ్ కానీ అండ్ ఆల్సో లైక్ టెక్నీషియన్స్ కానీ ఎంతమంది అయితే వర్క్ చేస్తారో దేర్ లైఫ్ ఉంది అక్కడ. మనం ఏముంది చాలా సింపుల్గా వెళ్ళి అలా మూవీ చూసేసి వచ్చేస్తాం, దాని తర్వాత మర్చిపోయి ఇంకో మూవీకి వెళ్ళిపోతాం. బట్ దేర్ హోల్ లైఫ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దట్ పర్టికులర్ మూవీ. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ టు. బట్ ఈ రోజుల్లో లైక్ నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్ ఎక్కువైపోయి అండ్ ఆల్సో ఈ రివ్యూవర్స్ని చూసే ఆడియన్స్ ఎక్కువైపోయి డైరెక్ట్గా వాళ్ళ రివ్యూ చూసే మూవీకి వెళ్తున్నారు. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఫస్ట్ మూవీ చూసిన తర్వాత టాక్ వచ్చేది, మౌత్ టాక్ వచ్చేసి, మౌత్ పబ్లిసిటీ వచ్చేసి అంత సినిమా ఇలా ఉంది అలా ఉందని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇంకా మనం పొద్దున్న నిద్ర లెగకముందే రివ్యూ రెడీగా ఉంటుంది. సో సమ్వేర్ ఎక్కడో మనకు తెలియకుండానే చిన్నగా లైక్ మన మూవీ ఇండస్ట్రీని అండ్ మన మూవీస్ని మెల్లిగా కిందకి లాగుతున్నాం అనమాట. సో అది లాగకుండా లైక్ మన వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. బికాజ్ లైక్ ఈ రోజు ప్రపంచ స్థాయిలో లైక్ మన మూవీస్ అనేవి ఎక్కడో ఉన్నాయి అండ్ మన డైరెక్టర్స్ని కూడా
ఎంతోమంది అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని కాపీ చేసి సినిమాలు తీస్తున్నారు అండ్ వాళ్ళని అంతా అప్రిషియేట్ చేస్తున్నారు. అలాంటి దగ్గర మనం వచ్చేసి ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత చిన్న డైరెక్టర్ అయినా ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు, లైక్ ఆయన ముందు మూవీస్ ఏంటో నాకు తెలియదు, బట్ ఈ మూవీ మీద బికాస్ ఆఫ్ దట్ లైక్ నాకు ఈ మూవీ మీద నమ్మకం లేదు అలాంటి మాటలు మాట్లాడి లైక్ దాన్ని కిందకి చేయడం కంటే లైక్ వీ హ్యావ్ టు నో థింగ్స్ దెన్ వీ హ్యావ్ టు రివ్యూ ద పర్టికులర్ మూవీ. అండ్ ఆల్సో లైక్ మెయిన్ థీమ్ కనెక్ట్ అయిందా లేదా, మెయిన్ థీమ్ బాగుందా లేదా, ఫ్లాస్ ఆబ్వియస్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన లైఫ్ చూసుకుంటే ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే. లైక్ ఒక రోజు బాధ ఉంటుంది, ఒక రోజు సంతోషం ఉంటుంది, ఒక రోజు బోర్ కొడుతుంది, ఒక రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. సో ఇవన్నీ కలిపితేనే లైక్ హోల్ లైఫ్ అవుతుంది. సో అది మొత్తం నువ్వు కంప్లీట్గా చూడగలిగావు అండ్ నీకు అంత క్యాపబిలిటీ ఉందంటేనే లైక్ యూ కెన్ ఎంజాయ్ ద మూవీ ఆర్ యూ కెన్ ఎంజాయ్ ద లైఫ్. అలా కాదు ఎవ్రీడే ఐ వాంట్ సండే అనేసి అంటే ఆ సండే కూడా నీకు బోర్ కొడుతుంది ఆబ్వియస్లీ. సో దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో మనం జెన్యున్గా హానెస్ట్గా రివ్యూ చేద్దాం యాజ్ ఏ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్రమ్ ద కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూ చేద్దాం మూవీని. ఓవరాల్గా ఎలా ఉంది, ఓవరాల్గా ఇంపాక్ట్ ఎలా ఉంది మన ఆడియన్స్ పైన, అండ్ మనకి ఏమనిపించింది మూవీ చూస్తే. యాజ్ ఎ కామన్ మ్యాన్ అంటే నేనే కామన్ మ్యాన్గా మూవీ చూసి చెప్తాను. నేను ఎప్పుడు లైక్ ఏ పాయింట్ని డిగ్ చేసి అరే ఇక్కడ ఈ గ్రాఫిక్స్ వెనక గ్రీన్ మ్యాట్ వేసారు, ఏదో అది చేశారు, అవన్నీ కాదు. నీకు ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది, చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నా దట్ ఈస్ ఫైన్. ఇట్స్ ఎ మూవీ, లైక్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అండ్ ఇంక్లూడింగ్ మూవీస్ లైక్ వీ విల్ ఆల్సో టాక్ అబౌట్ సమ్ ఇంట్రెస్టింగ్ things which we are going around our like world. And also like ఈ పర్టికులర్ 24th కి మనకి పవర్ స్టార్ మూవీ రిలీజ్ అవుతుంది, అది చూద్దాం. అది చూసి దాని రివ్యూ తోటి మనం స్టార్ట్ చేద్దాం ఈ ఛానల్. ఓకే. అండ్ ఆల్సో లైక్ నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అనేసి మా వాళ్ళకి చెప్తే లైక్ నెంబర్ ఆఫ్ పీపుల్ వేర్ ఆస్కింగ్ లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ అని, లైక్ అంటే ఏమేం కావాలి మనకి ఎక్విప్మెంట్స్ ఇది స్టార్ట్ చేయడానికి ఇది అది అనేసి కొన్ని డీటెయిల్స్ అడిగారు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే లైక్ రేపు ఆర్ ఎల్లుండి కొంచెం టైం ఉన్నప్పుడు లైక్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ లైక్ మ్యాండేటరీ థింగ్స్ మనకు కావాలి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి, లైక్ ఆ డీటెయిల్డ్ ఒక చిన్న వీడియో అనేది చేసి పెడతాను. లైక్ హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ సీ దట్. సో దట్స్ అబౌట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ ఎంకరేజ్ దిస్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. యా. అండ్ గైస్ ఈ పర్టికులర్ వీడియోలో కూడా లైక్ నెంబర్ ఆఫ్ కట్స్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లాస్ మేబీ యూ కెన్ ఫైండ్ బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అండ్ లైక్ ఒక కెమెరాని ఫేస్ చేసి ఇలా మాట్లాడడం అనేది లైక్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. బికాస్ లైక్ ఐ డోంట్ వాంట్ టు ఫేస్ కెమెరా. ఎప్పుడు లైక్ నేను కెమెరాని ఫేస్ చేయలేదు అండ్ ఒక నలుగురు మనుషులు మనల్ని చూస్తున్నారంటేనే లైక్ ఆ ప్లేస్ నుంచి మనం ఇమీడియట్గా అబ్స్కాండ్ అవుతాం. సో అలాంటిది లైక్ నేను వచ్చి మాట్లాడుతున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ దెర్ ఈస్ ద నీడ్ అండ్ యూ కెన్ ఇగ్నోర్ అండ్ అవాయిడ్ సమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ సమ్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎనీథింగ్ బికాస్ లైక్ దిస్ ఈస్ ఫస్ట్ వీడియో యాజ్ ఐ సెడ్. అండ్ మెల్లిమెల్లిగా లైక్ వీ విల్ ఇంప్రూవ్ అండ్ వీ విల్ చేంజ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ వీ విల్ కీప్ లైటింగ్ అండ్ సంథింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ కమింగ్. బట్ దిస్ వీడియో అనేది లైక్ ఇలానే ఉంటుంది అంతే.